తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 175 ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంలో భాగంగా డక్కిలి మండలం సంగనపల్లిలో నూతన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుకు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక యువతకు ఈ పార్క్ వరప్రసాదంగా మారుతుందన్నారు. మూడు మండలాలకి చెరువులకు 20 కోట్లు ఇచ్చాడు. ఆ 20 కోట్లని అన్ని పంచాయతీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది నా గొప్పతనం కాదు. ఇందులో కలెక్టర్ కూడా పెద్ద మనసు చేసుకొని వెనకబడ్డ ప్రాంతం బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో 20 కోట్లు ఇచ్చాడు. అదే అందులో అందరికి మీకు అన్ని గ్రామాలను పిలిచి కూర్చొని బట్టి ఇచ్చాను. ఇక్కడే పెడుతున్నాం. అంటే కొంతమంది ఈ పార్క్ వస్తే మన నవోదయ స్కూల్ రాదేమని చెప్పని కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దాన్ని కూడా క్లియర్ చేశాం. ఎందుకంటే ఇక్కడ 37 ఎకరాలు ఉంది, వీళ్ళకి 15 ఎకరాలు సరిపోతుంది, వాళ్ళకి 20 ఎకరాల దాకా ఇవ్వచ్చు. ఇద్దరికి కూడా ఇక్కడే అకామిడేట్ చేసి రెండు కూడా ఇక్కడే వచ్చే విధంగా ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎలాంటి డౌట్ లేదు. మీ అందరికి కూడా ఒకటే, ఎవరు వచ్చినా కానీ మీరు కోఆపరేట్ చేయండి. ఈరోజు కూడా గొడవ చేయాలంటే ఒకటే చెప్పా, మీరు గొడవ చేస్తే బాగుండదు, దాని యాక్షన్ పరివర్తనం కూడా ఇంకొక రకంగా ఉంటుందని కూడా చెప్పాను. అందుకని అపోజిషన్ వాళ్ళు కావాలని చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళతో వంతపడకుండా మీరు కరెక్ట్గా ఉండండి. వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఏర్పాటు కూడా మేము చేస్తాం. కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డు రాకూడదు. ఇవన్నీ కూడా జరగాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అవి వచ్చిన తర్వాత దాని పరిస్థితులు మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. మీ పిల్లల ఉద్యోగాలు కానీ, మీ భవిష్యత్తు కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా అప్పుడు చూస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సోదరి మనందరూ కూడా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మంచి ఎండలో కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. డక్కిలి మండలం సంగనపల్లి పంచాయతీలో ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం, ఇందులో డాక్టర్ వెంకటేశ్వరరావు కలెక్టర్ గారు, శాసనసభ్యునిగా నేను, ఇంకా ఈ గ్రామస్తులు, అదేవిధంగా ఏపీఐసి జోనల్ జడ్ఎం గారు అందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన దానివల్ల 200 నుంచి 400 దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ఈ గ్రామస్తులకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. మేము కూడా చెప్పేది అదే. ఎందుకంటే వాళ్ళు స్థలం ఎంత ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏ కంపెనీ అయినా సరే ముందు లోకల్గా స్థానికులకు ఇవ్వాలి, ఆ తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ నామ్స్ పాటించాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు.